ఒక 96, ఒక సత్యం సుందరం, ఒక హ్యాపీ డేస్, ఒక లిటిల్ హార్ట్స్, ఇప్పుడు విత్ లవ్ సినిమా భయ్య. హాయ్ గైస్, విత్ లవ్ అనే మూవీ చూస్తాను భయ్య. తెలుగు డబ్బింగ్, యాక్చువల్లీ ఇది తమిళ్ మూవీ. దీంట్లో హీరోయిన్ అనస్వర రాజన్, ఛాంపియన్ సినిమాలో హీరోయిన్ ఉంది కదా, అండ్ హీరో ఏమో డైరెక్టర్ ఆఫ్ టూరిస్ట్ ఫ్యామిలీ. సౌందర్య రజనీకాంత్ వాళ్ళ డాటర్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు భయ్య. ట్రైలర్ చూసినప్పుడు కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది భయ్య. బట్ ఈ కాన్సెప్ట్ తో ఈ సినిమాని 2 hours లాగలుగుతారా అని డౌట్ వచ్చింది. బట్ ద మూవీ ఇస్ వెరీ ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. తెలుగు డబ్బింగ్ కూడా అదిరిపోయింది భయ్య. చాలా ఫన్నీ వన్ లైనర్స్ ఉన్నాయి, కానీ ఇరిటేటింగ్ అనిపించలేదు. టూ మచ్ ఆఫ్ మీమ్ రిఫరెన్సెస్ అవన్నీ పెట్టేస్తుంటారు, కానీ ఈ సినిమాలో చాలా తక్కువ అలాంటి తక్కువ బాగా రాశారు డైలాగ్స్. అండ్ ఈ సినిమాకి మేజర్ హైలైట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్తాను భయ్య. నేను ఫస్ట్ హాఫ్ అంతా స్కూల్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా ఇళ్లలో, స్ట్రీట్స్ లో, ఫంక్షన్ హాల్స్ లో, హోటల్స్ లో ఉంటుంది భయ్య. ప్రతి సిచ్యువేషన్ కి బాగా కొట్టాడు మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా చూసాక పక్కా మీకు స్కూల్ డేస్ గుర్తొస్తాయి, అండ్ స్కూల్లో మీకు ఉన్న క్రష్ గుర్తొస్తుంది, ఆర్ గుర్తొస్తారు. విత్ లవ్ లాంటి మూవీ ఈజ్ అ టెస్టిమోనీ ఫర్ సింపుల్ లైన్స్ తో సినిమా తీసిన ప్రాపర్ రైటింగ్ అండ్ యాప్ కాస్టింగ్ ఉంటే సినిమా అదిరిపోతుందనే దానికి టెస్టిమోనీ భయ్య. అనస్వర రాజన్ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది భయ్య. బా ఏం క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. సరైన రోల్ పడింది ఆమెకి. ఛాంపియన్ సినిమా చూసి డిసప్పాయింట్ అయ్యాను, బట్ ఈ సినిమాతో గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చింది. ఒక మోడర్న్ బ్లాక్ డ్రెస్ లో వస్తుంది భయ్య సెకండ్ హాఫ్ లో ఆమె నడుచుకుంటూ. అక్కడ ఒక సాంగ్ వస్తుంది, అర్జెంట్ గా ఆ సాంగ్ వెతికేయాలి. అక్కడ బ్యూటిఫుల్ గా ఉన్నారు అనస్వర రాజన్. సినిమా ప్లాట్ చాలా సింపుల్ భయ్య. హీరో హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళిద్దరిని కలుపుతారు పెళ్లి చూపుల కోసం ఒక కాఫీ షాప్ లో. వీళ్ళిద్దరు ఒకే స్కూల్ అని తెలుసుకుంటారు, సీనియర్ జూనియర్. హీరోయిన్ కి ఒక ఐడియా వస్తుంది, మనం పెళ్లి చేసుకునే ముందు ఆ డేట్ చేసే టైంలో లెట్స్ మీట్ అవర్ క్రషెస్ అండ్ కన్ఫెస్ అవర్ అన్కన్ఫెస్డ్ లవ్. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది సినిమా. ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ భయ్య. రోలింగ్ టైటిల్స్ ఫినిష్ అయ్యేదాకా వెయిట్ చేసి అప్పుడు నేను బయటికి వెళ్ళాను. కపుల్ ఆఫ్ నెగటివ్స్ ఉన్నాయి భయ్య. ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద మూవీ ఒక సాడ్ సాంగ్ వస్తుంది. చాలా లవ్ స్టోరీస్ లో ఇలాంటి సాడ్ సాంగ్ వస్తుంది. చాలా ప్రిడిక్టబుల్ గా అనిపించింది, రొటీన్ గా అనిపించింది. కానీ గుడ్ థింగ్ ఏంటంటే ఆ సాడ్ సాంగ్ చిన్నగానే ఉంది. అండ్ ఇది ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కదా భయ్య. మంచి సాంగ్స్ ఉంటే బాగుండేది. డీసెంట్ సాంగ్స్, బట్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ అనిపించలేదు నాకు. మేబీ ఇంకా కపుల్ ఆఫ్ టైమ్స్ వింటే బాగుంటాయేమో, బట్ సినిమా చూస్తున్న టైంలో అంత గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదు ఆ సాంగ్స్. నాకైతే మంచిగా అనిపించింది భయ్య విత్ లవ్ మూవీ. ఈ సినిమాలో ప్రతి ఒక్క కాస్టింగ్ సూపర్ ఉంది, అమ్మాయి దగ్గర నుంచి అబ్బాయి వరకు. సో ఇంత చెప్పాక ఫైనల్లీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.02 టమాటోస్ భయ్య. ఇది నా ఫీలింగ్ అబౌట్ విత్ లవ్ మూవీ. ఇంకా మీరే చూసి డిసైడ్ అవ్వండి మీకు ఎలా అనిపించిందో. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు పుచ్చు.